ఫస్ట్ ఛానల్ అనమాట. ఈరోజు మనం వచ్చేలోపు పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది చూద్దాం. మీకు ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్ కావాలంటే నేను ముందు అప్లోడ్ చేసిన వీడియోలో చూడండి. మీకు ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. అంటే ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు, దాని డిజైనింగ్ వల్ల మనకు యూజెస్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటి, అలాగే దాని అప్లికేషన్స్ ఏంటి, దాని ఇండికేషన్ సింబల్ ఏంటి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చే లోపల మన టాపిక్ పైథాన్ ఇన్స్టాలేషన్. పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది ల్యాప్టాప్లో అలాగే ఫోన్లో కూడా రెండిట్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది. అందరికీ వాయిస్ ఓవర్ ఇస్తే అర్థం అవుతుందో లేదో అని చెప్పి నేను ఇంకో ప్రాసెస్ని కూడా చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా పాయింట్ వైజ్గా రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల మీకు ఇన్స్టాలేషన్ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీకు యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చే లోపల గూగుల్ని ఓపెన్ చేసి దాని సెర్చ్ బార్లో పైథాన్ ఆఫీషియల్ వెబ్సైట్ అనేది టైప్ చేయండి. అప్పుడు మనకి పైథాన్ ఆర్గాన్ వస్తుంది. దాని కిందనే డౌన్లోడ్స్ ఉంటాయి. ఆ డౌన్లోడ్స్ క్లిక్ చేసి దాంట్లో లేటెస్ట్ వర్షన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చే లోపల ఆ డౌన్లోడ్ అయిన దాన్ని మనం ఓపెన్ చేసి దాంట్లో పాత్ అనే దాన్ని టిక్ చేసుకోవాలి. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇన్స్టాల్ నవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని అది ఇన్స్టాల్ అయిన తర్వాత అది అనేది గూగుల్ అనేది క్లోజ్ చేసి నెక్స్ట్ పాయింట్కి వచ్చేలోపల మన కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో పైథాన్ స్పేస్ వర్షన్ అని టైప్ చేసామనుకోండి, అప్పుడు మనకి పైథాన్ సక్సెస్ఫుల్లీ అనేది వచ్చింది అనమాట. ఇది మనము ల్యాప్టాప్ యొక్క పైథాన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. మీకు ఇప్పుడు నేను లైవ్లో కూడా పైథాన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు మనం కంప్యూటర్లో ల్యాప్టాప్లో మనము ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్గా మనం గూగుల్ క్రోమ్లో అనేది ట్యాప్ చేయాలి. డబల్ ట్యాప్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. తర్వాత గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి పైథాన్ అఫీషియల్ వెబ్సైట్ అని సెర్చ్ చేయండి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశా కాబట్టి నాకు అది రికమెండెడ్లో చూపిస్తుంది. క్లిక్ చేసుకోండి. తర్వాత వెల్కమ్ టు పైథాన్ ఆర్గ్ అనేది మీకు కనిపిస్తుంది కదా, దాని కిందే డౌన్లోడ్స్ ఉంది. ఈ డౌన్లోడ్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి విండోస్ అయితే విండోస్, లెనక్స్ అయితే లెనక్స్, అలా విండోస్ని చేస్తే మనకి కిందికి వెళ్తుంటే సర్చ్ బార్లో మనకు అనేది ఇదిగోండి ఇక్కడ మనకి ఏ వర్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఏదైతే కావాలి అనుకుంటారో దాన్ని అయితే క్లిక్ చేయండి. నేనైతే 13.9 ఎర్న్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. ఈ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా కనపడుతుంది. దీన్ని క్లిక్ ఇవ్వండి. ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ యాడ్ పాత్ అనేదాన్ని ఎక్సెల్, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పాత్ అనేది పైథాన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత అది క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ నవ్ అనేదాన్ని టైప్ చేయండి. ఇప్పుడు మనకి స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. జరిగేటప్పటికి మనకి కొంచెం టైం పడుతుంది. చూడండి ఇది మనకి ల్యాప్టాప్లో పైథాన్ ఇన్స్టాలేషన్ అనమాట. ఫోన్లోకి వచ్చే లోపల సేమ్ ఇదే ప్రాసెస్ బట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది మనకి ల్యాప్టాప్ విండోస్లోకి, మీకు లెనక్స్, మ్యాక్ ఓఎస్ అలాంటివి కావాలంటే దీనికి వేరే ప్రాసెస్ ఉంది. అవి కావాలి అంటే కామెంట్ చేయండి, నేను వాటికి కూడా మీకు వీడియో తీసి సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. మాకు ఇది అర్థం కాలేదు మ్యామ్ అని చేశారంటే నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ఆ గ్రీన్ అనేది ఫుల్గా ఆ బాక్స్ నిండా నిండిపోవాలి. అప్పుడు మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు చెప్పారు సెటప్ వాజ్ సక్సెస్ఫుల్లీ, అంటే సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు మనం దీన్ని అనేది క్లోజ్ చేసిన తర్వాత క్రోమ్ అయితే క్లోజ్ చేసామండి. ఇప్పుడు మనం వచ్చే లోపల కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయాలి.
సర్చ్ బార్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. దీని మీద ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఫ్రంట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం పైథాన్ అని టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇవ్వండి. స్పేస్ అనేది చాలా మస్ట్ అని చూడండి, లేకపోతే మీకు ఇన్స్టాలేషన్ కరెక్ట్ అయినట్టు చూపిదు, ఎర్రర్ చూపిస్తుంది. తర్వాత మనం వర్షన్ అని టైప్ చేయండి. వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. అప్పుడు మనకి పైథాన్ 3.13.10 వస్తుంది. మనకి పైథాన్లో వచ్చేలోపు ఇలా మాత్రమే మనం రీడ్ చేయాలండి. ఇప్పుడు మనకి పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. మీకు ఈ వీడియో పరంగా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఫోన్లో ఇన్స్టాలేషన్ అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.